తెలంగాణ ప్రభుత్వం 28 నుంచి రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక. తెలంగాణ ఈనాడు పేపర్లో వచ్చింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్టు తెలిపింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనూ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం NFSI కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు, రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 35.59 లక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ 9వ పేజీలో ఉంది, చూస్తున్నాను. ఇక్కడ చూడండి, దాని కంటిన్యూస్గా అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభలో జరుగుతుంది. గ్రామ సభల్లో నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు సమాచారం. లక్షల కుటుంబాలు ఎదురుచూపులు. రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. బియ్యం వంటి సరుకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకు రేషన్ ఆహార భద్రత కార్డు ఉండాలన్న నిబంధన ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. రేషన్ కార్డుల్లో పేరున్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి. హైదరాబాద్లో గోధుమలు కూడా ఇస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా కోవిడ్ ప్రభావం నేపథ్యంలో 3 ఏళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు. కాగా రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని, కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మార్పులు చేర్పులు సైతం. రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు తప్పులను సరిచేయడానికి సైతం ఈ నెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు. ఎడిట్ ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్ళుగా ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. 11.2 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహార భద్రత కార్డులో చేరాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భవించాక 6,47,297 రేషన్ కార్డులు జారీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటి కింద 20,69,033 మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో NSFI కింద 1,91,69,000, రాష్ట్ర కార్డులకు సంబంధించి 91,30,000 మంది ఉన్నారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి చూడండి, రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకు జరుగుతుంది. ఈ నెల 28 నుంచి జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇది గ్రామ సభల్లోనే అంటే మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ సభల్లోనే జరుగుతుంది. గ్రామ సభ, బస్తీ సభల ద్వారానే కార్డుదారుల ఎంపిక జరుగుతుంది. మీ సేవ ద్వారా స్వీకరించేటట్టు ఉంది. దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.